అంత కలిసి బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఈ పాట పాడుతూ మనము దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాము. మరి మీ మైకులు అటు తిప్పుకోండి, అటేపు తిప్పుకొని వాళ్ళే కూడా సౌండ్లు తగ్గించండి. రైట్, కొద్ది కింద పెట్టండి. పాడగలిగిన వాళ్ళు మైక్ ముందుకు రండి, లేదంటే స్వరాలు గట్టిగా ఉంటే అక్కడ నుంచే పాడండి. నాది ఒక్క చిన్న కొద్ది పాయింట్ పెంచండి, నా గొంతు మీద భారం పడుతుంది. రైట్, ఓకే, రైట్, సరిపోతుంది. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని. అందరూ మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నామం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం, నా సర్వం యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచే భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేత సిలువను మోసాడయ్యా. మరొకసారి, పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ పడాలి. ఇది కూడా మానవుని రక్షించి పరలోకమున చేత మోసాడయ్యా. కనీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నామం యేసయ్యా, నా జీవం, చప్పట్లు కొడుతూ, నా ధ్యానం, నా సర్వం. నామం యేసయ్యా, నా జీవం, అందరూ, నా ధ్యానం, నా సర్వం యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యం పొందాడయ్యా. ఆమేన్, ఆమేన్. రక్షణను అందించి రక్తాన్ని మోక్షాన్ని, ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యం, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రా, చప్పట్లు కూడా, నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం నా యేసయ్యా, నా యేసయ్యా, నా
నామం యేసయ్యా నా ధ్యానం చప్పట్లు కొడుతూ నా యేసయ్యా నా సర్వం. మరొకసారి అందరూ కలిసి ఓ నామం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా. పాపాన్ని తొలగించు శాపాన్ని విరిచేయ మానవుని రక్షించి పరలోకమున చేర్చ. పాడతలేదండి ఎవరు? ఒక నిమిషం ఆపండి. ఆధారం నీవేనయ్యా ఆధారం నీవే. మీరు రెండు చేతులు పైకి ఎత్తండి, మీరు ఫ్రీ అయిపోతారు. మీరు రెండు చేతులు పైకి లేపి సంతోషమైన హృదయంతో కాలము మారినా కష్టాలు మరొకసారి కాలము మారినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనై. కాలం మారినా కాలము మారినా కష్టాలు మరొకసారి కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా ఆధారం నీవేనయ్యా. అందరూ కలిసి ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబంలో కలతేమి లేదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ లేదు ఆయనను ఎందుకో నెమ్మది లేదు ఆయనను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది యేసయ్యా. అందరూ కలిసి గ్లోరీ గ్లోరీ. సమాధానం కొదువైనది యేసయ్యా ఆధారం నీవేనయ్యా. అందరూ కలిసి పాడదాం. నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా యేసయ్యా నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినావే కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా. గ్లోరీ హల్లెలూయా. వేనయ్యా కారణం నీవేనయ్యా యేసయ్యా. సర్వశక్తిమంతుడా సర్వాధికారి సకలాశీర్వాదములు కారణభూతుడు అయిన దేవా నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ సన్నిధికి సజీవులుగా నడిపించుకున్న విధానము కొరకు వందనాలు. ఈ నెలలో చివరి ఆదివారం నాయన చూడలేని వారు భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారయ్యా. కానీ నీ ప్రేమ నీ కృప నీ కరుణ నీ క్షమాపణ నీ కటాక్షము అయ్యా మా మీద పంచి నీ కృపను మా కుటుంబాల మీద విస్తరింపచేసి
సజీవులుగా నీ సన్నిధికి వచ్చి ఆధారము నీవే ప్రభువా, మాకు ఆధారము ఎవరో లేరయ్యా, మాకు సమాధానము నీవు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడు అయ్యా అని మొరపెట్టే ఆత్మను ఈ ఉదయం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. ఓ గొప్పవాడా, నీకు వందనాలు. సంఘం మీద నీ కృపను విస్తరింప చేయండి, స్వస్థతను విస్తరింప చేయండి, మేలులు పంచండి ప్రభువా. నీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన లేఖను గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరు మాతో మాట్లాడి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, రావలసిన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. సంఘమంతా ఆమేన్ చెబుదామా? దయచేసి కూర్చుందామండి. దయచేసి అందరం కూర్చుందాము. చాలాసేపు నుంచి మీరు నిలబడి ఉన్నారు, చాలా సంతోషము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి తోడై ఉండి నడిపించులాగున మరి చిన్నపిల్లలైన తల్లులు అక్కడ ఎవరైనా చూసుకోనండి, వారికి వాక్యం వినపడుతుందో లేదో ఒకసారి గమనించండి. రైట్, చక్కటి క్రమాన్ని మీరు పాటిస్తున్నందుకు దేవునికి వందనాలు. 1 కొరింథీ 14:16. మొదటి కొరింథీ 14. సహోదరుడు జో చదువుతాడు. మొదటి కొరింథీ 14:15-16. కాబట్టి మొదటి కొరింథీ 14:155 పేజీ 15-16 వచనాలు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగా పలుకును. అంటే వాక్యం మీకు అర్థమైతేనే మీరు ఆమెను చెప్తారు, మీకు వాక్యం అర్థం కాకపోతే మీరు ఆమెనని చెప్పలేరు. ఆమెన్. కనుక మీకు వాక్యం అర్థమైనప్పుడల్లా మీరు ఆమెనని పలకొచ్చు, ఎందుకంటే వాక్యంలోనే ఆ స్వాతంత్రం మీకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. మంచిది. ఉదయకాల సమయంలో మీ మధ్యకు నేను ఒక లేఖనాన్ని తీసుకొని వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మరి మాట్లాడుతున్నటువంటి వాక్యం నాది కాదు, అది దేవునిది. వర్తమానము కూడా దేవునిది అయి ఉన్నది. వాక్యము దేవుని యొద్ద నుంచి వస్తుంది. కనుక ఇక్కడ నిలబడిన వాడు కేవలం మానవుడు మాత్రమే. కానీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఈరోజు నా అంశము ఒక ప్రత్యేకమైన రీతిలో అది మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చదవబడిన లేఖనములో నుంచి నేను తీసుకుంటున్న అంశము పేరేంటంటే, దేవుడు తన వర్తమానమును వెంబడించుచు వర్తమానము నెరవేర్చుటకు వర్తమానికునితో వచ్చుచున్న దేవుడు. నా మాట కొద్దిగా అర్థం చేసుకోవాలా. దేవుడు తన వర్తమానమును వెంబడించుచు, అంటే వాక్యము దేవుడు ఇస్తారు కదా, సరే ఆ వాక్యం వర్తమాన స్థానంలో వాక్యం పెట్టుకోండి మీకు అర్థం కాకపోతే. దేవుడు తన వాక్యాన్ని వెంబడించుచు వాక్యాన్ని నెరవేర్చటానికి వాక్యం అందించిన ప్రవక్తతో వచ్చుచున్న దేవుడు. కొద్దిగా ఇంగ్లీష్లో కూడా రాశాను, కొంతమంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు, తప్పో ఒప్పో తెలియదు కానీ మొత్తాన్ని రాశాను. గాడ్ ఫాలోస్ హిజ్ మెసేజ్ అండ్ కమ్స్ విత్ హిజ్ ప్రాఫిట్ టు ఫుల్ఫిల్ ద మెసేజ్. అర్థమైందా? రైట్, వెరీ గుడ్, మంచిది. దేవుడు తన వర్తమానమును వెంబడించుచు వర్తమానము నెరవేర్చుటకు వర్తమానం అందించిన వర్తమానికునితో వచ్చుచున్న దేవుడు. అర్థమైందండి? ఇది చాలా కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ వర్తమానము యొక్క భావమంతా ఈరోజు అందులోనే అంశంలోనే దాచబడి ఉంది. ఇక్కడ నేను మీకు ఉదయకాల సమయంలో ఒక పాత ప్రవక్తను నేను మీకు పరిచయం చేశాను.
ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే. అయ్యా ఇది చాలాసార్లు మీరు మాతో చెప్పి ఉన్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ ఏదో అక్కడ ఇంకొక క్రొత్త విషయం, నాకే తెలియని విషయాలు ఎన్నో అక్కడ దేవుడు దాచి ఉంచాడు. దాని సంఘాన్ని చెప్పటానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున దేవుడు ఏదైతే మనతో మాట్లాడబోతున్నాడో ఆ వాక్యానికి లోబడదామా? మూడోసారి అడుగుతున్నా, లోబడదామా? రైట్. ఇక్కడ యెహోవా అమిత్తి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. ఇక్కడ దేవుడు యోనాను పిలుస్తా ఉన్నాడు. యోనా పేరు దేవుడికి తెలుసు. జాగ్రత్త గమనించాలి. యోనా పేరు దేవుడికి ఎవరు చెప్పారు అంటే, యోనా పేరే కాదు, యోనా తండ్రి పేరు కూడా తెలుసు. ఈ మధ్యలో 2 కుర్చీలు ఎందుకు ఖాళీ ఉంచారు? ఇక్కడ కొద్ది ముందుకు రండి. నాకు స్తంభాల చోటం కనపడకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. స్తంభాలు అడ్డం పెట్టుకుని కూర్చున్న వాళ్ళు, ఏదైనా తోటలో చెట్టును అడ్డం పెట్టుకుని దేవుడు పిలిచినా కనపడకుండా ఆదాం దాక్కున్నట్లుగా దాక్కున్న వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి దయచేసి. తర్వాత నేను రావాల్సి వచ్చింది అక్కడికి, నాకు కనపడతలే మీరు లేకండి అని. ఆదాం దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా నేను రావాల్సి ఉంటుంది. దేవుడి స్తోత్రములు. కనుక ఇప్పుడే మీకు సమయం ఇస్తున్నా, 2 నిమిషాలు టక్కన లేచి వాక్యం కొరకు ఆసక్తి కలిగి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుణ్ణి ఎప్పుడు మనము నేరుగా చూసే స్థితిలో మన కళ్ళు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే అప్పుడే నువ్వు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన కళ్ళల్లో చూస్తేనే నీకు తెలిసిద్ది. నువ్వు తల ఉంచుకొని బైబిల్కి వెళ్ళి చూస్తూ ఉంటే నీకు వాక్యం అర్థం కాదు. చాలామంది నేను గమనిస్తూ ఉంటారు, వాక్యం చెబుతూ ఉంటే మరొక లేఖనం ఏదో తీసుకొని వాళ్ళకి ఏదో ఒక వాక్యం గుర్తొస్తుంది, దాన్ని తీసుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. అది సరైన విధానం కాదు. దేవుడు మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఆ మాట నీకు అర్థమైనప్పుడు నీ నోటితో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆమేనని చెప్పాలి. ఈ 2 మాత్రమే దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సి ఉంది. హల్లెలూయా. ఇక్కడ యెహోవా అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అంటే చూడండి, దేవుడికి యోనా యొక్క పేరు తెలుసు, యోనా యొక్క ఊరు తెలుసు. ఆమేన్. ఆయన తండ్రి ఎవరో కూడా తెలుసు. యోనా ఒక ప్రవక్త ఉన్నాడని కూడా దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యోనా పేరు ఎరిగిన దేవుడు నీ పేరు కూడా ఎరిగి ఉన్నాడని నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. నీ పేరే కాదు, నీ తల్లిదండ్రుల పేరు కూడా దేవుడు తెలుసు. నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావో దేవుడు తెలుసు. నువ్వేం పని చేస్తున్నావో దేవుడు తెలుసు. నువ్వు సువార్త పని చేస్తున్నావా, సేవకుడు పని చేస్తున్నావా, ఉపదేశకుడు పని చేస్తున్నావా, సంఘ పెద్ద పని చేస్తున్నావా, లేకపోతే సంఘములో ఈ పరిచర్య చేసే పనిలో నీవు ఉన్నావా, లేకపోతే సంఘానికి వచ్చేటటువంటి వారికి పరిచర్య చేసే స్థితిలో నువ్వు ఉన్నావా, సంఘాన్ని శుభ్రపరిచే స్థితిలో ఉన్నావా, సమస్తం ఎరిగిన దేవుడిగా ఇక్కడ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని దేవుడు పిలవటం ప్రారంభించాడు. ఎందుకు దేవుడు ఒక ప్రవక్తను పిలవాలి, ఎందుకు దేవుడు ఒక సేవకుడు పిలవాలంటే కారణం లేకుండా దేవుడు ఎవరిని పిలవడం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒకవేళ మరొక వ్యక్తి వచ్చి వాక్యం చెప్పవలసి ఇక్కడ ఉన్నదని దేవుడి చిత్తంలో ఉంటే ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టేవాడే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు మన గురువారము సహోదరుడు మాట్లాడాడు, అంతకుముందు ఆదివారము మాథ్యూ అంతకుముందు జోజి మాట్లాడాడు. చూడండి, ఇలాగంటే దేవుని చిత్తములో ఎవరైతే నిలబడవలసి ఉన్నదో వారిని తీసుకొచ్చి దేవుడు నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వారు మాట్లాడేటప్పుడు దేవుడు వారి ప్రక్కనే నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నిలబడతాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వారు చెబుతున్నారా లేదా అని దేవుడు చూడటానికి నిలబడతాడు. రెండవదిగా వారు చెప్పినటువంటి వాక్యము సంఘం పాటిస్తుందా లేదా అని చూడటానికి దేవుడు దిగొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఎప్పుడు తన సేవకుడితో నిలబడి ఉండే దేవుడై ఉన్నాడు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత చాలా ఉన్నది. దేవుని స్తోత్రాలు. ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నాడంటే, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నినివే పట్టణం గురించి ఎవరు ప్రార్థన చేశారు? నినివే పట్టణము పాపములో పడిపోయింది, భయంకరమైన ఘోర పాపం చేస్తుంది అని దేవుడికి ఎవరు ప్రార్థన చేశారు? ఆ మొర ఎవరు పెడితే దేవుని సన్నిధికి వెళ్ళింది? కొంతమంది ఇద్దరు చెప్తున్నారు భూమి మొర పెట్టింది. రైట్, మంచిది. ఇంకా ఎవరికైనా ఐడియాలు ఉంటే చెప్పండి. నేను మీకేం పెద్ద పబ్లిక్ ఎగ్జామ్ ఏం పెట్టడం లేదు. తెలిస్తే చెప్పండి, అయ్యా పలానోళ్ళు ప్రార్థన చేశారు అని. ఎందుకంటే నినివే పట్టణస్తుల దోషము, అందులో ఒక్కడు కూడా మంచివాడు ఉన్నట్లుగా కనబడతలేదు. వాళ్ళల్లో ఒక్కరు కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లు కనబడతలేదు.
కానీ ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ నినివే పట్టణం అనేది ఎప్పటిదో తెలుసా? నిమ్రోదు కాలములో అదేం గోపురము? బాబేలు గోపురము. బాబేలు గోపురాన్ని పడవేసినప్పుడు, మనుషులను అక్కడ అందరినీ తారుమారు చేసినప్పుడు, అక్కడ విడిపోయినటువంటి ఒక పట్టణమే నినివే పట్టణం. అది అన్యుల పట్టణం. అది ఒక వ్యాపారము, అంటే బిజినెస్ జరిగేటటువంటి దుబాయ్ లాంటి ఒక పట్టణం అది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ పట్టణానికి అనేక రకాల వ్యాపారస్తులు వస్తారు, అనేక రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, సంపన్నులు వస్తారు. ఎందుకొరకు వస్తారంటే వారు డబ్బును సంపాదించుకోవడానికి వస్తారు, డబ్బును పోగొట్టుకోవడానికి వస్తారు, వ్యాపారం చేయడానికి వస్తారు, వ్యాపారము కొనుక్కొని వెళ్ళటానికి, అమ్మకాలు అన్నీ జరిగేటటువంటి ఒక భయంకరమైన పట్టణం. అక్కడ ప్రజలకు దేవుణ్ణి ఆరాధించే సమయం లేదు. నేను కొన్ని కుటుంబాలు గమనిస్తాను, చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు ప్రార్థనకు రావచ్చు కదా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకెక్కడ కుదురుతుందండి, మాకెక్కడ కుదురుతుందండి, ప్రార్థనకు రావడానికి మాకు కుదరతం లేదండి, ప్రార్థన రావడానికి మా సమయం అంతా మా పనులతోనే సరిపోతుందండి, ప్రార్థనకు రావటానికి మా ఉద్యోగాలు మాకు సరిపోతున్నాయండి, మధ్యవారం ప్రార్థన రావడానికి మా డ్యూటీలు మాకు సరిపోతున్నాయండి, లేదా ఆదివారం ప్రార్థన రావడానికి మా యొక్క ఉద్యోగాలు మాకు సరిపోతున్నాయండి, మా ప్రార్థన రావడానికి మా ఇంటి పనే సరిపోతుందండి. దేవుడు నీ ఇంటిని చూస్తున్నాడు, నువ్వు చెప్పుతున్న సాకులు చూస్తున్నాడు. కానీ ఎవరో మొరబెడుతున్నారు నీ ఇంట్లో, దేవునికి ఎవరో మొరబెడుతున్నారు, ప్రభువా నా ఇంట్లో నెమ్మది లేదు, ప్రభువా నా ఇంట్లో సమాధానం లేదు, ప్రభు నా ఇల్లంతా చీకటే, నా ఇల్లంతా రోగానే, నా ఇంట్లో ఎవరు కూడా నవ్వినట్లుగా కూడా కనబడటం లేదు, ఎవరికి వాళ్ళే మేము ముడులు కట్టుకొని, ఎవరికి వారే తాళాలు వేసుకొని, ఎవరి గది వారిదే, ఎవరి మంచం వారిదే, ఎవరి తిండి వారిదే, సహవాసం లేదు ఇంట్లో, ఇంట్లో ప్రార్థన లేదు, ఇంటిలో స్తుతులు లేవు, ఇంటిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు లేరు, దేవునికి మొరబెట్టి ప్రార్థన చేసేవారే లేరు. కానీ ఆ కుటుంబం యొక్క స్థితి ఉందో చూసారా? ఆ కుటుంబం యొక్క బలహీనత ఉన్నదో చూసారా? లేకపోతే నీ ఇంటి యొక్క దాన్ని ఏమంటారు, నువ్వు కట్టి వేసుకున్న ఆ విధానం ఉందో చూసారా? అది మొరబెడుతుంది దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఓ నీ పరిస్థితులు దేవునికి మొరబెడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అందుకే ఆ ఇంటికి ఒక వార్నింగ్ ఇవ్వటానికి వస్తాడు, ఆ హెచ్చరిక ఇవ్వటానికి వస్తాడు ఆయన, ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ పట్టణానికి వాక్యం చెప్పడానికి ఆయనకు ఒక ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త పేరే యోనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అన్యుల పట్టణానికి ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక వర్తమానం పంపాలని దేవుడు అనుకున్నాడు, ఒక సందేశం పంపించాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు, భూమి మీదకు వర్తమానం తీసుకొచ్చాడు. నేరుగా ఆ వర్తమానం ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని నమ్మి నీకు ఇచ్చాడంటే నువ్వు చెప్పాలా? దేవుడు నిన్ను నమ్మి నీకు వాక్యాన్ని నీకు ఇచ్చాడంటే నువ్వు చెప్పగలవని దేవుడు నమ్మితేనే నీకు ఆ బాధ్యత అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఆయన నీకు ఏ పని కూడా అప్పగించాడు. నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, అది కూడా నేను చెప్పబోతున్నాను ఈరోజు. ఆ క్రమాన్ని, బైబిల్లో ఉన్న 2 రకాలైనటువంటి క్రమాలు మీ ఎదుటికి నేను తేవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రవక్త అయినటువంటి యోనా, అతడు ఒక ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఆ కాలంలో దేవునికి నమ్మకంగా ఉన్న సేవకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యోనాను ఎలా చూస్తున్నాడో ఈ కాలంలో కూడా దేవుడు నిన్ను కూడా అలాగే చూస్తున్నాడు. ఒకవేళ దేవునికి నమ్మకంగా నీవు నీ కుటుంబం ఉంటే ఖచ్చితంగా వాక్యం నీ యొద్దకు వస్తుంది, వాక్యం నీ కుటుంబానికి వస్తుంది, వాక్యం నీ జీవితంలోకి వస్తుంది. దేవుడు తన ఉద్దేశాన్ని నీకు తెలియచేయడానికి ఆయన వెనకాడే దేవుడుగా లేడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తోడుగా వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను ఆయనే నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రవక్తకు తెలియజేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఏం చేయాలండి? నమ్మకంగా ఉండాలా, పారిపోవాలా? దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలా, పారిపోవాలా?
నేను ఈ రోజున దేవుని చిత్తమైతే యోనా పడిపోయిన 4 స్థితులను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. లేదా 4 సార్లు పడిపోయిన యోనాను మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎన్నిసార్లు యోనా పడిపోయాడో ఈరోజు మీతో మాట్లాడతాడో నాకు తెలియదు, కానీ 4 స్థితులు అయితే నా ఆలోచనలో ఉండే, కానీ దేవుడు ఎంతవరకు అయితే మీకు తెలియజేస్తాడో అంతవరకే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యోనా ఒక అన్య పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. అన్య పట్టణానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు యోనా ఏం చేయాలి? ఆ వర్తమానం తీసుకొని దేవుడు నన్ను నమ్మి రక్షించుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆయన నన్ను కాపాడుకొని తన రక్తముతో కడిగి నన్ను శుద్ధి చేసి నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా 3 మార్గముల ద్వారా ఆయన బిడ్డగా నన్ను మార్చుకొని, ఆమేన్. ఓ సంఘములో దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. సంఘములో నాకు ఒక పనిని అప్పగించాడు. సంఘమై ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఎంతమంది మీరు పారిపోతున్నారు? యోనా ఒక ప్రవక్త అయి ఉన్నాడు, యోనా ఒక దేవుని పనివాడు అయి ఉన్నాడు, కానీ ఇప్పుడు పారిపోతున్న పనివాడుగా కనబడుచున్నాడు. దేవునికి స్తోత్రములు. నినివే ఎత్తున ఉన్నటువంటి ఒక పట్టణం అయి ఉన్నది, కానీ ఆయన ఎక్కడ పారిపోతున్నాడు? దిగువకు పారిపోతున్నాడు. ఏ ప్రాంతం అది? తర్షీష్ అనేటటువంటి ఒక దిగువ ప్రాంతానికి దిగజారిపోవటానికి యోనా సిద్ధపాటు చేసుకున్నాడు. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దిగిపోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, రాబో కాలంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి తుఫానులు దేవుడే నీ జీవితంలో సృష్టించబోతున్నాడో దాన్ని కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. నమ్ముచున్నారా? వాక్యాన్ని నమ్ముచున్నారా? ఎందుకంటే మన మధ్య ఉన్నది లేఖనము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ప్రతి కాలములో ఆయన ప్రవక్తలను కలిగి ఉన్నాడు. నమ్ముతున్నారా? ఒక్క కాలములోనే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరికే వచ్చేవాడు. ప్రతిరోజు ఆ వ్యక్తి దగ్గరికే వచ్చేవాడు. భూమి మీద మానవుడు అనేవాడే లేడు. కానీ ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో దేవుడు తర్వాత తన యొక్క స్థితిని మార్చుకున్నాడు. ఆయన ఎన్నిక చేసుకున్న వారి దగ్గరికి రావటం ప్రారంభించాడు. ఆయన వాక్య ప్రకారం జీవించే వారి దగ్గరికి వచ్చి తన సందేశాన్ని తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకనొక దినం ముందు ఆదాము దగ్గరికి మాత్రమే వచ్చేవాడు, కానీ ఇప్పుడైతే మనం చూస్తున్నామండి, ఆయన అబ్రహాము దగ్గరికి వచ్చాడు, ఆయన నోవాహు దగ్గరికి వచ్చాడు, ఆయన ఏలియా దగ్గరికి వచ్చాడు, ఆయన ప్రవక్తల దగ్గరికి వచ్చాడు, ఆయన ఇప్పుడు యోనా దగ్గరికి వచ్చాడు. ఈరోజు మన ప్రవక్త ద్వారా మన మధ్యకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన యొక్క స్థితిని మార్చుకున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే వ్యక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ వ్యక్తికి. దేవుడు కూడా నీకు ఒక అవకాశం ఇస్తాడు, నీకు ఒక తరుణం ఇస్తాడు ఆయన కొరకు జీవించడానికి, ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి, ఆయనతో బ్రతకడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఒక దిగజారిపోవటానికి నువ్వు ఎన్నిక చేసుకున్నావు. దేవుని యొక్క సొంత ఉద్దేశం కంటే నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అప్పుడే దేవుని యొద్ద నుంచి నువ్వు దిగజారిపోతున్నావు. కానీ దేవుడికి నినివే పట్టణం గురించి చింత ఉంది. ఆమేన్. దేవుడు నినివే పట్టణం గురించి ఎవరికో వాక్యం అందించాలి, ఎవరికో వర్తమానం అందించాలి, వారి కొరకు దేవుడు చింత కలిగి ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి కూడా దేవుడు అదే చింత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త నశించడం దేవుడికి ఇష్టం లేదు, నీ భార్య నశించడం దేవుడికి ఇష్టం లేదు, నీ పిల్లలు నశించడం దేవుడికి ఇష్టం లేదు. నీ కుటుంబం అంతా నినివేలాగా బిజీ అయిపోయింది. స్తుతించడానికి, ప్రార్థించడానికి, దేవునితో కలిసి జీవించడానికి, ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయడానికి మనకు సమయాలు లేవు. దేవుడు నీ ఇంటి గురించి ఒక చింత కలిగి ఉన్నాడు. ఈ రోజున ఆ చింత నుంచి దేవుడు నిన్ను విడిపించడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంగమా, ఈరోజు నిజంగా యోనా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నేను మరొక పట్టణాన్ని, ఈ పోర్టని ఇక్కడ ఉంచుతాను, నినివే పట్టణాన్ని, నేను మరొక పట్టణం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నా. అది ఎక్కడ అని ఆలోచన చేస్తే ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. 6వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు యెహోవా చూచి చేసినందుకు సంతాపము నుండి నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను ఉండకుండా ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం లేఖనాన్ని మరలా చూద్దాం. ఒక కాలం వచ్చింది. కొద్దిగా ఒక పేజీ వెనక్కి వెళ్ళండి. ఒక పేజీ మీరు వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు క్షమించండి, ఇదే అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. 13, 14 వచనాలు. దేవుడు కనుక అంతము వచ్చి ఉన్నది. ఎవరితో చెప్తున్నాడు? పైన ఉంది దేవుడు నోవహుతో. ఇందాక ఎవరితో చెప్పాడు దేవుడు? యోనాతో చెప్పాడు. అంటే యోనా పేరు ఎరిగి ఉన్న దేవుడే నోవహు పేరు కూడా ఎరిగి ఉన్నాడు. ఆమేన్. నేను అందుకే ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది దేవుని యొక్క వాక్యం యొక్క క్రమమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నోవహునే కాదు, నోవహు తండ్రి అయిన లెమెకును కూడా ఆయన ఎరిగిన దేవుడు. లెమెకునే కాదు, లెమెకు యొక్క తండ్రి అయిన మెతూషెలను కూడా ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు. మెతూషెలనే కాదు, మెతూషెల తండ్రి అయిన హానోకుని ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు. హానోకు యొక్క కుమారుడు మెతూషెల, హానోకు యొక్క మనవడు లెమెకు, హానోకు యొక్క ముని మనవడు నోవహు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి దేవుడు తెలియదా? తెలీదా? తెలుసు కదండి. ఎందుకంటే దేవుడు ఈ భూమి అంతటికి అబ్రహాముని తండ్రిగా నియమించినప్పుడే ఆమేన్ మనందరము ఆయనకు ఎరిగి ఉన్నవారిగా ఉన్నాం. ఆమేన్. ఆయన కుటుంబ యజమానుడు ఎరిగాడంటే కుటుంబాన్ని అంతా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ నోవహును పిలిచాడు ఆయన. నోవహు, ఈ తరములన్నిట్లో నీవే నీతిమంతుడిగా కనబడుచున్నావు. ఆయన అన్నదే కదా, నోవహు యెహోవా దృష్టికి కృప పొందుకున్నవాడయ్యాడు. కారణం ఏంటంటే నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి కాలములో ఆయన వాక్యముతో నడిచిన వారిని వెతుకుచున్న దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు వాక్యముతో నడవాలి, దేవుని వాక్యంతో నడవాలి. వాళ్ళు అలా చెప్తున్నారు కదండి, వీళ్ళు ఎలా చెప్తున్నారు కదండి, అది కాదు. వాక్య ప్రకారం నువ్వు నడవాలి. దేవుడు దాన్నే రేపొద్దున నిన్ను పరీక్షలోకి తీసుకున్నప్పుడు లెక్క కట్టేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం వింటున్నాము 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను. నేను ఇక్కడ మరలా మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను. ఈ భూమి మీద జరుగుతున్న పాపం గురించి ఎవరు దేవుడికి మొరపెట్టారు? నోవహు కాలములో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో, సొదొమలో గొమొర్రాలో ఎలాంటి పాపం ఉన్నదో ఈ భూమి అందంతటా మొదట అదే పాపంతో నింపబడి ఉంది. ఆ పాపం ఉన్నటువంటి ఆ స్థితిని చూసిన దేవుడు ఈరోజు నీ ఇంట్లో ఉన్న బలహీనతలను కూడా దేవుడు చూస్తున్నాడు. మరి ఎవరు మొరబెడుతున్నారు?
ఈరోజు నేను కొన్ని విషయాలు ఎవరు దేవునికి మొరపెడుతున్నారో ఆ విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనకి రాయబడి ఉంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. అయితే వాక్యము దేవుడు ఈ భూమితో మాట్లాడటానికి, ప్రజలతో మాట్లాడటానికి దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు మొరబెట్టారు? ఎవరు ప్రార్థన చేశారు? అయ్యో ప్రభువా, ఈ భూమి పాపముతో నిండిపోయింది, బలాత్కారులతో నిండిపోయింది, ఇదంతా నాశనం అయిపోతుందని ఎవరు మొరబెట్టారు దేవునికి? నినివే పట్టణం గురించి ఎవరు దేవునికి మొరబెట్టారు? ఈరోజు మనము కొన్ని విషయాలు దేవునితో నడుస్తూ మనం చూడవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనంట నోవాహును పిలిచినప్పుడు, నోవాహు నీవు ఈ వాక్యం ప్రకటించాలయ్యా చెప్పాడు కదా యోనాకి, నువ్వు నినివేకి వెళ్ళి ఈ వర్తమానాన్ని ప్రకటించాలి. అలాగే నోవాకి సర్వశరీరము మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉంది కనుక దానికి అంతం వచ్చిందని చెప్పు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నీ ఇంట్లో నువ్వు ఒక వ్యక్తివే పాపం చేసే వ్యక్తివైతే, లేదా నీ కుటుంబంలో ఇద్దరు పాపం చేసే వ్యక్తులైతే, నీ కుటుంబాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎందుకు చావాలి? నువ్వు ఇంట్లో ఒక వ్యక్తివి, నువ్వు పాపిగా ఉన్నావు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు, దేవుని మార్గములో నువ్వు నడిచే వ్యక్తిగా లేవు. నువ్వు ఎప్పటికప్పుడు యోనాలాగా నీ సొంత ఉద్దేశాన్నే నెరవేర్చుకునే స్థితిలో దిగజారిపోతున్నావు, పడిపోతున్నావు, లోతుకు దిగిపోతున్నావు. దేవుడేనో నిన్ను ఉన్నతమైన నినివేకి నడిపించాలనుకుంటున్నాడు. మనందరూ ప్రవక్త అన్నాడు, మనము కూడా ఇప్పుడు నినివే మార్గంలో ఉన్నాం. ఆమేన్. ఎందుకన్నాడో చివరిలో చెప్తాను. మనము నినివే మార్గంలో ఎందుకున్నామో, ప్రవక్త ఎందుకు మాట్లాడాడో చెప్తాను. మనం ఇప్పుడు నినివే మార్గంలో ఉన్నాం. ఉన్నతమైన స్థానం, ఎత్తైన స్థానంలో నినివే పట్టణం ఉంది. కానీ యోనా దిగువకు దిగిపోతున్నాడు, సొంత ఖర్చులు పెట్టుకొని. ఒక్కోసారి దేవుడు చూపిన మార్గం మనకు చాలా సులువుగా ఉంటుంది. కానీ మనం దిగిపోవటానికి, మనం జారిపోవటానికి, మనం పడిపోవటానికి మన కష్టార్జితాన్నే మనం ఖర్చు పెట్టుకుంటూ మనం ఏమైపోతున్నామంటే దినదినము కిందకి దిగజారిపోతున్నాం. కానీ వర్తమానం ఇచ్చిన దేవుడు యోనాతోనే ఉన్నాడే, వర్తమానం ఇచ్చిన దేవుడు నోవాహుతోనే ఉన్నాడే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన వంశమే అది. ఆయన వర్తమానాన్ని వెంబడించుచు వర్తమానాన్ని నెరవేర్చడానికి వర్తమానం ఇచ్చిన వర్తమానికుడితో వచ్చుచున్న దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు యోనా దిగజారిపోయాడని దేవుడు యోనాన్ని విడిచిపెట్టలేదు అక్కడ. ఇది గమనించాలి. ఇప్పుడు నువ్వు చేసే పాపం ఒకటి, లేకపోతే రెండు పాపాలు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపిగా ఉన్నావు, నిన్ను బట్టి నీ ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు మరణించాలి? సరే, ఇంట్లో వాళ్ళందరూ పోతే పోయారు, గేదెలు ఎందుకు పోవాలి? కోళ్ళు ఎందుకు చావాలి? గేదెలు ఎందుకు చావాలి? నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి పాపాన్ని బట్టి పక్షులు ఎందుకు చావాలి? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటికీ ఎందుకు నాశనం కలగాలి? ఇది అన్యాయం కదా. దేవుడు అన్నాడు, నరులను బట్టి వారితో పాటు జంతువులను అయ్యేం చేసినాయండి, పురుగులను నిన్ను బట్టి ఏమేమి నాశనం అవుతున్నాయో చూడు. నీ ఇంటిని బట్టి నీ ఇంటిని నువ్వు నాశనం చేసుకోవటమే కాకుండా నీ ఇల్లంతటిని నాశనం చేస్తున్నావు నీవు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి నీ ఇల్లంతటిని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని అంతా నరకానికి పంపించే మార్గంలో నీ ఇంటిని నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. అందుకే దేవుడు ఇక్కడ అన్నాడు, నరులతో పాటు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా నేను తుడిచివేయుదును. గమనిస్తున్నారా? అంతటితోనేనా భూమితో సహా. 13 చివరి వచనం ఏముంది? ఇదిగో వారిని భూమితో కూడా
అదేముందా కొత్త మాట ఏమని చెప్పానా? అరే నిన్ను బట్టి జంతువులు చేస్తున్నాయి, నిన్ను బట్టి పక్షులు చచ్చిపోతున్నాయి, నీ పాపాన్ని బట్టి పురుగులు చచ్చిపోతున్నాయి, నీ పాపాన్ని బట్టి నీ ఇంటి మీద తిన్నగా ఒక పక్షి వెళ్ళిందంటే ఆ శాపం, నీ ఇంట్లో ఉన్న శాపం ఆ పక్షికి కూడా అంటుతుంది. నీ ఇంటిని ఎవరైనా దాటి వెళ్తుంటే నీ ఇంట్లో ఉన్న దురాత్మ ఆ రోడ్డుని వెళ్ళే వ్యక్తులను కూడా తాకుతుంది. నీ ఇంట్లోకి వచ్చిన కరువు నీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా కరువు వస్తుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి దురాత్మలు నీ ఇంటి చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా అంటుతుంది. నువ్వు ప్రార్థనకి రావటం లేదు, ఇతరులను కూడా అందుకే తేలేకపోతున్నావు. అదే కారణం. నిన్ను బట్టి జంతువులకు, పురుగులకు, పక్షులకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు, భూమి మీద ప్రాకే ప్రాకులకు, ఇంకా భూమితో పాటు ప్రభా ఎవరు మొరబెట్టారయ్యా? ఎవరు మొరబెట్టారు ప్రభా? ఎవరు మొరబెట్టారు? నేను ఒక మాట చూపించాలనుకుంటున్నాను. ఆ మాట ఏమిటి అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు, నేను ఇలా వాచి మర్చిపోయి వచ్చాను, నా సమయం చెప్పండి, లేకపోతే 2 అయిద్దో 3 అయిద్దో నాకు తెలియదు. టైం అయిపోతే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కాదు, మీకు టైం అయిపోతే. అదో ఎదురు వాచి మర్చిపోయి వచ్చాను, ఏదో మర్చిపోయా అనుకున్నా. చర్చలోకి వచ్చిన తర్వాత అనిపించింది నేను వాచి మర్చిపోయాను. సరే రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 వ్యక్తులను చూసాం. యోనా ఒక ప్రవక్తను చూసాం. దేవుడు యోనా ద్వారా వర్తమానం అందించాలనుకున్నాడు. ప్రవక్త దగ్గరికి వాక్యం వచ్చింది, కానీ ఇప్పుడు నోవాహు పారిపోవటం లేదు. యోనా వాక్యం నుంచి, వర్తమానం నుంచి, అయ్యో ఈ వాక్యం చేస్తే ప్రజలన్నీ ఏమైనా చంపుతారేమో, అది అన్యుల పట్టణం, ధనవంతుల పట్టణం, అక్కడికి వెళ్ళి నేను హెచ్చరికిస్తే, అందుకొరకు దేవుడు నిన్ను పిలుచుకుంది. వాక్యంలో ఏది చెప్పబడిందో అది నువ్వు చెప్పాల్సింది. ప్రజలు విన్నా వినకపోయినా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి పెట్టలకు కూడా నేను అదే చెప్తున్నాను. దేవుడు మీ హృదయంలో ఏది పెడతాడో అది చెప్పాల్సిందే. సంఘము తీసుకొని తీసుకోకపోని, అంగీకరించకపోని. ఈరోజు నేను కొంతమంది అక్క చెల్లెళ్ళను మీ మధ్యకి తీసుకొస్తాను. బైబిల్లో ఉన్న అక్క చెల్లెళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మీ మధ్యకి తీసుకొస్తాను. వాళ్ళు ఎలాంటి వారో మీకు తెలిసిన తర్వాత, నిజంగా నినివే గురించి ఎవరు మొరబెట్టారు? భూమి అంతము గురించి, భూమి మీద బలత్కారం నింపబడిందని ఎవరు మొరబెట్టారు? ఈ మొర ఎవరు మొరబెడితే దేవుని దగ్గరికి వెళ్ళింది? ఆ మొర విన్న దేవుడు వర్తమానాన్ని తీసుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన వస్తా వర్తమానం తీసుకొచ్చి భూమి మీద ఉన్న ఒక దూతకో ఒక ప్రవక్తకో ఇస్తున్నాడు. ఆమేన్. కానీ ఇప్పుడు ఆకాశంలో, పరలోకంలో, అందరూ నా వైపు చూడండి, పరలోకంలో అర్జెంటు సమావేశం ఒకటి ఏర్పాటు చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. అర్జెంటు సమావేశం, అసెంబ్లీ పరలోకములో. దేవుడు బయలుదేరి అంటున్నాడు, నేను భూమి మీదకి వెళ్తున్నాను, ఒక పట్టణాన్ని నేను నాశనం చేయడానికి వెళుతున్నాను. ఆ పట్టణం పేరు సొదొమ గొమొరా. ఎవరైనా నాతో వస్తారా? నేను చెప్పే వర్తమానము ఆ పట్టణంలోకి వెళ్ళి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి ఈ కాలం యొక్క వర్తమానం కూడా ఇక్కడ చాలా దాచబడి ఉంది. దాన్ని నేను మీ మధ్యకి తీసుకొస్తాను దేవుని చిత్తమైతే. ఎవరు చెబుతారు అని దేవుడు అడుగుతున్నాడు. అడుగుతుంటే 2 దూతలు వచ్చారంట. గబ్రియేలు, ప్రభువా నేను వస్తా అన్నాడట. ఓకే. మళ్ళా దూతల్లో నుంచి మరొకరు వచ్చారంట, మాచిపత్రి, ప్రభువా నేను కూడా వస్తున్నా, వచ్చేయండి. 3 కలిసి భూమి మీదకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. 3 కలిసి భూమి మీదకి వచ్చారు. వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించి అబ్రహాము దగ్గరికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దగ్గరికి వచ్చుతున్నప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చుతున్న దేవునితో పాటు మరి 2 దూతలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సొదొమలోకి వెళ్ళినప్పుడు వారి పాపము దేవుని యొక్క దృష్టికి వినపడిన తరువాత, ఆ ఘోరము దేవుని యొక్క దృష్టికి వినపడిన తరువాత, దేవుడంట ఆ వర్తమానికులకు వర్తమానం ఇచ్చి, వెళ్ళి వర్తమానం ప్రకటించండి అని చెప్పి, ఆ వర్తమానం సరిగ్గా ప్రకటించారా లేదా, నేను అప్పగించిన పనిని సరిగ్గా చేశారా లేదా అని చూడటానికి
ఆయన కూడా ప్రయాణం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఓ మాట చెప్తాను మీకు, ప్రవక్త ఏం మాట్లాడున్నాడు. అది వింతైన కార్యము కాదా? ఇద్దరు దూతలు ఖచ్చితంగా చివరి దినాల్లో ఎలాగ జరుగునని దేవుడు చెప్పాడు. నోవహు దినాలు ఎలా ఉంటాయో, లోతు దినాలు ఎలా ఉంటాయో, మనిషి కుమారుని యొక్క రాకటి దినాలు కూడా. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? మీ తలల పైకి ఎత్తండి, అప్పుడు వాక్యం అర్థం అవుతుంది. మీ బైబిల్లో చూస్తే ఏం అర్థం కాదు. మీ తలల పైకి ఎత్తిందా చెప్పాను. మీ చెవులు పనిచేయాలి, మీ నోరు, మీ కళ్ళు, ఈ 3 జ్ఞానేంద్రియాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా శరీరం ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా అని అది గొంతులేస్తానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఇక్కడ భూమి బలత్కారంతో నింపబడి ఉంది. సరే, దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయన శరీరం ధరించుకొని అబ్రహాము దగ్గరికి వచ్చాడు. దేవుడు మనుష్య కుమారుడుగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. మరి ఈ కాలంలో ఇద్దరు దూతలు ఎవరు? ఈ కాలంలో ఇద్దరు దూతలు ఎవరు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకరు వరల్డ్ రాబర్ట్ అయితే రెండో వాడు బిల్లీ గ్రహం అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక వ్యక్తి వరల్డ్ రాబర్ట్ అయితే రెండవ దూత బిల్లీ గ్రహం అయి ఉన్నాడు. మీకు తెలుసా బిల్లీ గ్రహం ఎలాంటి ప్రవక్త? మీకు తెలుసా బిల్లీ గ్రహం ఎలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడో? ఆయన విమానంలో ప్రయాణమై వెళ్తూ ఉంటే, ఆమేన్, ఆయన ఒకవేళ హెలికాప్టర్లో ప్రయాణమై వెళ్తూ ఉంటే, ఈ హెలికాప్టర్లో బిల్లీ గ్రహం వెళ్తున్నాడని తెలిసి భూమి మీద ఉన్న ప్రజలు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆయన వెళ్ళిన మార్గంలో భూమి మీద కింద స్వస్థతలు జరిగాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుడు తన దూతలను అలా వాడుకోవడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరికో ఈ వర్తమానం అవసరమైంది. ఎవరో తన కుటుంబానికి దేవుడు రక్షణ తీసుకొస్తున్నాడు. ఎవరికో క్షమాపణ తీసుకురావడానికి దేవుడి దినమందు దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ రాత్రికాల సమయంలో 7 గంటలప్పుడు దేవుడు నన్ను కూర్చోబెట్టినప్పుడు అడిగాను, ప్రభువా నేను ప్రజలకి ఏం చెప్పాలి? ప్రజలకి ఏ వాక్యం తీసుకెళ్ళాలి? ఏదైనా ఒక మర్మయుక్తమైన వాక్యాన్ని నీ ప్రజలకు అందించు ప్రభువా అని ప్రార్థన చేయగానే దేవుడి తలంపులు నాకు ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు. వర్తమానంలోని అనేక విషయాలు స్వీకరించినప్పుడు, భక్తులు చెప్పిన విషయాల గురించి నేను స్వీకరించినప్పుడు ఇది సంఘానికి అవసరమైన వాక్యమని దేవుడు నాకు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ వర్తమానం దేవుని యొద్ద నుంచి వచ్చిన వర్తమానం, మనుషులు మాట్లాడే వర్తమానము కానే కాదు. నమ్ముచున్నారా? దేవుడు మాట్లాడినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. నమ్ముచున్నారా? రైట్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? అబ్రహాము దగ్గరికి. అబ్రహాము దగ్గరికి మనుష్య కుమారుడుగా దేవుడు వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ మన వర్తమానంలో విలియం బ్రానమ్ని క్రీస్తు అని అంటానికి కారణాలు ఈ ఒక్క పాయింటే. ప్రైజ్ ది లార్డ్. కానీ అది ఆమెను కాదు. హల్లెలూయా. ఎందుకంటే విలియం బ్రానము మనిషి, ఆయన క్రీస్తు కాడు. ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గరికి ఎవరైనా విజయవాడలో ఉన్నారు కొంతమంది, విలియం బ్రానమే ప్రభువైన యేసుక్రీస్తు అని, విలియం బ్రానమ్ నామములోనే బాప్తిసాలు ఇస్తున్నారు. విలియం బ్రానమ్ నామములోనే ప్రార్థన చేసినప్పుడు చివరిలో ప్రభు అయిన విలియం బ్రానమ్ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అంటే విలియం బ్రానమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాళ్ళు చేస్తున్నారు. అయ్యా ఏమిటి మీ ఆధారం అంటే ప్రవక్తే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన మనిషి కుమారుడుగా అబ్రహాము సంతానంతో నిలబడి ఉంటే, ఆమేన్, ఓ అమెరికా పట్టణములో దిగువ ప్రాంతంలో వర్తమానం లేకపోతే ప్రవక్తే వరల్డ్ రాబర్ట్ని బిల్లీ గ్రహంను అక్కడ పంపించి ఆ పట్టణం నాశనం కాబోతుందని మీరు వెళ్ళి వర్తమానం చెప్పండి అని వాళ్ళిద్దరిని పంపాడు. కానీ ప్రవక్త మాత్రం మనిషి కుమారుడుగా శరీరం ధరించిన వాడే ఆయన అబ్రహాము సంతానంతో నిలబడి ఉన్నాడని వాళ్ళు ఏం చేశారంటే విలియం బ్రానమ్ని క్రీస్తుగా వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారు. కానీ అది సరి అయిన బోధ కాదు. హల్లెలూయా. విలియం బ్రానమ్ అనే ప్రవక్త కేవలం మానవుడు మాత్రమే. ఆయన కేవలం దూత మాత్రమే. హల్లెలూయా. దేవుని చేత పంపబడిన 7వ సంఘకాలపు దూత మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. యోనాను దేవుడు ఎలాగ పిలిచాడో, నోవహును ఎలాగ పిలిచాడో, విలియం బ్రానమ్ను కూడా దేవుడు అలాగే పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఇద్దరు దూతల గురించి మనం చూద్దాం. దేవుడు ఏమన్నాడంటే ప్రవక్త చెబుతున్నాడు, ఈ భూమిలో 16 రకాలైన మూలికలు ఉన్నాయి. చంటి వింటున్నావా? ఎన్ని రకాలు బాబు? బసేశ్వరం వింటున్నావా? ఈ భూమిలో ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి? కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఇంకా ఏ అయితే మెగ్నీషియం ఏ అయితే ఉన్నాయో ఈ 16 రకాల మూలికలు అబ్రహాం ఇంటికి రాగానే దేవుడు అన్నాడట, ఆ 16 రకాల మూలికలను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. భూమిలో నుంచి 16 రకాల మూలికలన్నీ వచ్చి ఒక ఆకారంగా నిలబడగానే గబ్రియేలు అందులో ప్రవేశించన్నాడట. హల్లెలూయా. ఓ గబ్రియేలు అందులో ప్రవేశించు. గబ్రియేలు వెళ్ళి ఆ శరీరంలోకి వెళ్ళిపోయాడు. మరలా 16 కణాలు పిలిచాడు. ఒక ఆకారం వచ్చి నిలబడింది. ప్రవక్త అన్నాడు, మాచిపత్రి. ఆయన ఊదాడంట. ప్రవక్త ఊది చూపించాడంట. దేవుడు ఇలా ఊదగానే మాచిపత్రి వెళ్ళి ఆ యొక్క 16 మూలికలతో తయారు చేయబడిన ఆ శరీరములో, మట్టి శరీరములోకి ఈ దూత వెళ్ళి నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అబ్రహాము యొద్దకు రాక మునిపే అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. నేనే చెప్తున్నా, నీ పేరు ఆయనకి తెలుసు. నీ గురించి ఎవరు చెప్పక్కర్లా. ప్రభా, పలానా సహోదరి, పలానా ఇంటి పేరు, పలానా ఆమె, ఎంత వయసు ఉంటుంది ప్రభా, నీ గురించి ఎవరు చెప్పక్కర్లా. నీవు కూర్చుండుట ఆయనకి తెలుసు, నువ్వు లేచుట ఆయనకు తెలుసు, నువ్వు నడుచుట ఆయనకు తెలుసు, నువ్వు పండుకొని ఉండుట నీకు తెలుసు. ఇందాక ఎక్కడో మనము ఉత్తర ప్రత్యుత్తరాల్లోనో ఎక్కడో మనం చదువుకున్నాం అనుకుంటా. నాకు ఆలోచన, నువ్వు నిద్రించుచున్నప్పుడు నీ మెదడులో ఏం ఆలోచన ఉంటుందో కూడా దేవుడు తెలుసు అంట. నువ్వు పరుండినప్పుడు నీ తలంపులేంటో కూడా దేవుడు తెలుసు అంట. ఎవరు చెప్పాలి ఇక నీ గురించి? నీ ఇంటి గురించి ఎవరికి చెప్పాలి? వింటున్నారా? నీ కుటుంబం గురించి ఎవరికి చెప్పాలి? నిన్న దేవుడు ప్రశ్న వేసాడు, నిన్ను బట్టి అవును మళ్ళీ రావద్దని అక్కడ పోస్తే అక్కడ కూర్చోమ్మ, నువ్వు ఆ కుర్చీ వేయండి, బయటికి వెళ్ళే వాళ్ళకి బయట కుర్చీ వేసేయండి. రైట్, బయట కుర్చీ వేసేయండి, మళ్ళీ లోపలికి బయటికి తిరగనియొద్దు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించాలి. నీ గురించి ఎవరికి చెప్పక్కర్లా, నీ ఇంటి పరిస్థితులే దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కన్నీరు గారుస్తున్నావా? నీ కన్నీరు దేవునికి ప్రార్థన చేస్తుంది. ఓ నువ్వు మూలుగుతున్నావా? నీ మూలుగులు దేవునికి మొరబెడుతున్నాయి. హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు బాధపరుస్తున్నావా? వారి గుండెలో ఉన్న వేదన వాళ్ళు ప్రార్థన చేయకపోయినా ఆ వేదన, ఆ కోత దేవునికి ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. ఓ అందుకే దేవుడు వాళ్ళు రక్షించడానికి దిగి వస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు, నీ గురించి ఎవరికి దేవుడు చెప్పక్కర్లేదు. నువ్వు ప్రార్థన ఎందుకు దేవుని దగ్గర నుంచి దిగజారిపోతున్నావు దేవుడికి నువ్వు చెప్పక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ మనం చూసాం, మనము మన జనవరి 8వ తారీఖున లాస్ ఏంజల్స్లో, అవునండి, ఓ పట్టణం అంతా కాలిపోయింది. వింటున్నారా? పట్టణం అంతా కాలిపోయింది, కానీ ప్రార్థన చేసే ఒకే ఒక కుటుంబం మాత్రం అక్కడ నిలబడి ఉంది. అవునా? దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముకి ఒక సందేశం చెబుతున్నాడు. మన 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం తీసారా? 17వ వచనం, 16 నుంచి చదువునా. అప్పుడా మనుష్యులు చూచిరి, వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా అబ్రహామునకు దాచెదనా. ఇప్పటి వరకు ఈ వర్తమానం భూమి మీద ఎవరికి తెలియలా. దేవుడు అసలు ఎందుకు వచ్చాడో వినాలమ్మా. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తన దూతలతో, ఆ విషయం భూమి మీద ఉన్నాడు ఎవరికి తెలియలా.
లాస్ ఏంజల్స్లో కూడా తెల్లారేసరికి అగ్ని దిగి వచ్చి కాలిపోద్దని ఎవరికి తెలియదు, కానీ మన ప్రవక్త చెప్పాడు. ఆయన లాస్ ఏంజల్స్కి ఏం చేయబోతున్నాననేది ఆయన ముందుగానే విలియం బ్రానమ్ 7వ దూతకు తెలియజేశాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని వెంబడించే దేవుడుగా ఉన్నాడు. అది నెరవేరుతుందో లేదో చూసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున నీకు ఒక వర్తమానం నీ ఇంటికి వస్తుందంటే, నీ హృదయంలోకి వస్తుందంటే, దేవుడు ఏం చేస్తాడు? ఆ వాక్యముతో వచ్చి నిలబడి వీళ్ళు వాక్యం చెప్పినట్లు ఉంటున్నారా లేదా అని నీ ఇంట్లో ఉండి నిన్ను పరిశీలన చేస్తాడు. నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అని, పాటిస్తున్నావా లేదా అని, సంపూర్ణంగా ఆ వాక్యముని జీవితంలో నీవు నెరవేరుస్తున్నావా లేదా అని దేవుడు అంట చూడటానికి వస్తాడంట. ఇది నా మాట కాదు, దేవుడు అబ్రహాముతో అన్న మాట. ఇది నా మాట కాదు, అబ్రహాముతో అన్న మాట. ఆయన అన్నాడు, నేను ఎందుకు వచ్చానో ఈ విషయాలు నా ప్రవక్తలకు చెప్పకుండా నేను దాస్తానా? అబ్రహాముకి ఈ విషయాన్ని నేను దాచేదనా? అబ్రహామా, మళ్ళీ పేరు పెట్టి పిలిచాడు. ప్రభువా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? చెప్పండి ప్రభువా. నీ తమ్ముడు లోతు దిగజారిపోయాడే. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దిగువకి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దిగువకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో బాగుంటుందని దిగువకి వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయాడే దిగువ ప్రాంతము, సొదొమ గొమొర్రా. ఆ పట్టణము నాశనం చేయటానికి వచ్చాను. అదేంటి ప్రభువా? చూద్దాం ఇక్కడ 20వ వచనము. 20వ వచనం. గొప్పది. అబ్బాబ్బా. ఈ 21వ వచనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను దిగిపోయి. ఎవరు పెట్టారు ఈ మొర? సొదొమ గురించి ఎవరు మొరబెట్టారు? నినివే గురించి ఎవరు మొరబెట్టారు దేవునికి? నీ కుటుంబము నాశనం అవుతుంటే ఎవరు మొరబెడుతున్నారు నీ ఇంటి గురించి? నీ కుటుంబం అంత అంధకారంలోకి దిగజారిపోతుంటే ఎవరు మొరబెడుతున్నారో తెలుసా? నీ పరిస్థితులే. నువ్వు నశించుట, దేవుని సన్నిధిలో నీవు నశించుట ఇష్టం లేక, దేవుని సన్నిధిలో సిద్ధపరచబడుచున్న నీవు నీ కుటుంబంలో నశించుట నీ పరిస్థితులకు ఇష్టం లేక నువ్వు కార్చుచున్న కన్నీరు, నీ గుండెలో ఉన్న వేదన, ఎవరికి చెప్పుకోలేక మదనపడుతున్న నీ ఆలోచనలు, నీ తలంపులు ఏం చేస్తున్నాయంట? ప్రభువా, నేను ఈ శరీరంలో ఉండలేకపోతున్నా. ఈ వ్యక్తి బాధపడుతుంది, ఈ వ్యక్తి బాధపడుతున్నాడు, దుఃఖంతో ఉన్నారు, శోధనతో ఉన్నారు, దోషాలతో ఉన్నారు, పాపాలతో ఉన్నారని ఆ పరిస్థితులు మొరబెడుతున్నాయంట దేవునికి. ఎవరు మొరబెడుతున్నారు? పరిస్థితులు దేవునికి మొరపెట్టుచున్నాయి. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన మొర నేను దిగిపోయి ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. నేను ఒక వర్తమానం ప్రకటిస్తున్నాను, నేను ఒక వాక్యాన్ని సంఘానికి ప్రకటిస్తున్నాను. ఆ వాక్యము వారి జీవితంలో సరిగ్గా నెరవేరుస్తున్నారా లేదా? లేదా సేవకుడు సరిగ్గా చెప్పుతున్నాడా లేదా? బలిపేట దగ్గర నిలబడిన వారు వాక్యము ఇచ్చినట్లుగా చెబుతున్నారా? లేకపోతే ఏమని అనుకుంటారని బోధిస్తున్నారా? పరిశీలన చేయటానికి నేను వెళ్ళాల్సిందే అంటున్నాడు దేవుడు. అంటే మనం ఎక్కడా తప్పించుకోలేమండోయ్. ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న వారికి కూడా హెచ్చరికలే, వింటున్నా మీకు హెచ్చరికలే, చెబుతున్నా నాకు హెచ్చరికలే. మనందరికీ దేవుడి రోజున హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ ఇద్దరు వర్తమానికులంట. ప్రభువా, సొదొమ గొమొర్రా పాపం అంటే చాలా భయంకరమైంది. అక్కడ చాలా బలవంతులు ఉన్నారు, బలత్కారులు ఉన్నారు,
ధనవంతులు ఉన్నారు, చంపేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిలోకి మేము వెళ్ళి వాక్యం చెప్పగలమా అని అన్నారా ఈ ఇద్దరు దూతలు? అన్నారా? యోనా నేను పారిపోతున్నాడు. నేను చెప్పనయ్యా, ఆ మాట చెప్తే సంఘములో ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు సంఘానికి దూరం అవటానికి కారణాలు ఇవే. ఆ హెచ్చరిక నచ్చక మా గురించే చెప్పారు అని అనుకొని, లేదంటే దేవుడు సూటిగా మాట్లాడగానే వాళ్ళ హృదయాలకి గుచ్చుకొని. మరి ఇక్కడ ఏం చేయాలి? సంఘం తీర్పు తీరుస్తారా? ఏం చేయాలి? దేవుడు చెప్పమంది చెప్పాలా? లేదా అమ్మో నేను ఈ మాట చెబితే వాళ్ళు రారు అంటే దశంభాగం ఆగిపోద్ది. అమ్మో ఈ కుటుంబం రాకపోతే వాళ్ళ ఇంట్లో ఎక్కువ కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి, వాళ్ళు రాకపోతే అమ్మో కుటుంబ ప్రార్థనలు జరగవు. అమ్మో వీళ్ళని గట్టిగా హెచ్చరిస్తే అమ్మో సంఘానికి చాలా చేయూతగా ఉన్నారు, హెచ్చరికిస్తే వీళ్ళు కనపడరేమో, సంఘానికి చేయూత ఆగిపోద్ది. హెచ్చరించకుండా ఉండాలా? లేకపోతే అమ్మో వీళ్ళకి ఏ పని చెప్పినా అందరికంటే ముందొచ్చి దేవుని పని కొరకు నిలబడి దేవుని కొరకు పనిచేసే కుటుంబం, ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తే తర్వాత కనపడకపోతే చచ్చినట్టు నేను చేసుకోవాలి అని కాంప్రమైజ్ అయ్యి వాక్యం చెప్పాలా? లేకపోతే దేవుడు చెప్పినట్టు చెప్పాలా? అది సంఘానికి ఆశీర్వాదము, సంఘ క్షేమానికి కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మనం మనుషులు, అందుకే అన్న యోనా 4 సార్లు పడిపోయారని. ఒకసారి కాదు, యోనా 4 సార్లు పడిపోయాడు. పడిపోయిన ప్రతిసారి దేవుడు అతనితోనే ఉన్నాడు. నువ్వు అది గుర్తించాలి. నువ్వు పడిపోయిన ప్రతిసారి దేవుడు నీతోనే ఉంటున్నాడు, కానీ నువ్వు దేవుడు నాతో ఉన్నాడని నువ్వు గుర్తించడం, అక్కడ తేడా జరుగుతుంది. నువ్వు బలహీనుడు అయిన ప్రతిసారి, నువ్వు బలహీనరాలు అయిన ప్రతిసారి దేవుడు నీతోనే ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు నీతో లేకపోతే మొదటి బలహీనతల్లోనే నువ్వు చచ్చిపోతావు. ఆ మొదటిసారి స్ట్రోక్ రాగానే ఎగిరిపోతావు. ఆ మొదటిసారి ఎవరో చెప్తున్నారు, ఆ మొదటిసారి గ్యాస్ ట్రబుల్ గట్టి రాగానే ఎగిరిపోతావు నువ్వు, దేవుడు తోడుగా లేకపోతే. ఎందుకొరకు అంటే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు కొన్ని తుఫానులను సృష్టిస్తాడు ఆయన, నువ్వు మాట వినకపోతే. కొన్నిసార్లు నీ కొరకు తుఫాన్లు సృష్టిస్తాడు. అయ్యా వింటున్నారా? సాతాను బెదిరింపులను పెద్ద పట్టించుకోడు దేవుడు. వినండి. లేకపోతే ప్రభువా నేను ఈ పరిస్థితిలో చిక్కుకుపోయానని నువ్వు ఏడవగానే దేవుడు కంగారు పడడు. ఎందుకంటే ఆ పరిస్థితులు సృష్టించింది ఆయన, దాన్ని అనగదొక్కగలిగిన అధికారం కూడా ఆయనకే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని తీసివేయగలిగిన శక్తి కూడా ఆయనకే ఉంది. దేవుడేం కంగారు పడ్డండోయ్. మన బలహీనతలను బట్టి, మనం దిగజారిపోతున్న దాన్ని బట్టి, మనం పడిపోతున్న దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కంగారు పడే దేవుడు కాదు. లేకపోతే సైతాన్ వచ్చి నిన్ను ఉఫ్ ఉఫ్ అని ఒకవేళ బెదిరించినా దేవుడు దానికి ఏం భయపడేవాడు కాదు. ఎందుకంటే దేవుడు తెలుసు సమస్తం ఆయన చేతిలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. యోనా ఒకసారి దిగజారిపోయాడు. ఆయన దిగజారిపోయే పట్టణానికి వెళ్ళటానికి ఆయన కేవు ఇచ్చి పారిపోతున్నాడు, అవునా? రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆ స్థలంలోకి ఆయన ఇంకా కిందకు దిగిపోతున్నాడు. ఎవరితో సహవాసం చేయడానికి దిగజారాడు? ప్రార్థనకి వెళ్ళే వారితో కాదు. ఇది రెండవసారి దిగిపోవటం. సరే దేవుని దగ్గర నుంచి పడిపోతే పడిపోయావు, పొద్దాక లోకస్తులతో ఏం పని, పొద్దాక రాజకీయ నాయకులతో ఏం పని, పొద్దాక రాజకీయాలతో ఏం పని, లోక సంబంధమైన విషయాలతో ఏం పని? ఇది రెండవ దిగజారుడు తను. నీ స్థితిలో, నీ జీవితంలో దేవుని యొక్క ప్రజలతో నువ్వు సహవాసం చేయాలి. వింటున్నారా? దేవుని యొక్క ప్రజలతో నీవు జీవించాలి. వాక్యమయ్యున్న సహవాసంతో నీవు నీ సమయాన్ని గడపాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? యోనాలాగా అన్యుల యొక్క సంస్థల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ కొన్ని చాలా పడవలు ఉన్నాయి, చాలా ఓడలు ఉన్నాయి. అవి దేవుని యొక్క వాక్యానికి చెందిన ఓడలు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఓడ అనగా లోకమది. ప్రైజ్ ది లార్డ్.
అక్కడ అన్ని రకాల జాతులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అక్కడ ఎవరు దేవుణ్ణి ఆరాధించేవారు లేరు. నువ్వు ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అవుతావో మొట్టమొదట నీ సహవాసం ఎవరితో అంటే దేవుడు లేని ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది రెండవ దిగజారుడు. సరే, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వద్దాం సొదొమ దగ్గరికి. సొదొమ లోతు దిగజారిపోయాడు. దిగజారిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందంటే అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను రాత్రి కూర్చొని ఆలోచన చేశా, ప్రభా నోవాకి వాక్యం చెప్పి నోవాహును పంపించావు, యోనాకి వర్తమానం చెప్పి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, దుర్గతి కలుగుతుంది, నువ్వు వెళ్ళని చెప్తే ఆ ప్రవక్త వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాముకి చెబితే అబ్రహాముని ఎందుకు పంపట్లా నువ్వు? అబ్రహాము దగ్గరికి వర్తమానం వచ్చింది, ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. మరి అబ్రహాము వెళ్ళి వాక్యం చెప్పాలి. కానీ అబ్రహామా, నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, నువ్వు ఆగు, ఈరోజు డ్యూటీ నీది కాదు. అందుకే మొట్టమొదటి చెప్పా, మనకు వాక్యం అంతా తెలిసి ఉండొచ్చు, కానీ నీ డ్యూటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఇక నువ్వు వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు యోనాను పంపిస్తేనే కరెక్ట్ అని. ఒక్కోసారి సంఘంలో కొన్ని సాక్ష్యాలు నేను విన్నప్పుడు చాలా సంతోషిస్తా. కొన్ని విషయాలు అయ్యా జోజి వాక్యం చెప్పేటప్పుడు నేను కొన్ని విషయాలు నేను సరి చేసుకున్నాను, చాలా సంతోషిస్తా. చలమయ్య చెప్పినప్పుడు కొన్ని మాటలు మా హృదయానికి తాకాయి, సరి చేసుకున్నాం, చాలా సంతోషిస్తా. ఒక్కోసారి మ్యాథ్యూ చెప్తున్నప్పుడు మొన్న దేవుని ప్రేమ గురించి సహోదరుడు చెప్పాడు. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి, అవునా? ఆ పాయింట్లు వారి చేత పలికిస్తేనే ఎవరిదో మారింది హృదయం, ఎవరికో మారు మనసు వచ్చింది, ఎవరికో రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు. ఒక్కోసారి ఇదివరకు అంటే నేను ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అనుకునేవాడిని, బయట ఎక్కడ నాకెందుకు ఇవ్వట్లేదు వాక్యం చెప్పడానికి అని అనుకున్నాను. నాకు సత్యం తెలియలేదు అప్పుడు. కానీ సత్యం తెలిసిందా? అబ్రహామా, నీకు తెలిసింది ఆ విషయం, నువ్వు ఆగు. కానీ ఇది పరలోకములోనే ఎవరి చేత పలకబడాలో ముందుగానే నిర్ణయించబడింది. ఆమేన్. ఈరోజు ఎవరికి ఏ వాక్యం కావాలి? మొన్న అన్నారు రేపు ఆదివారం వాక్యం చెప్పట్లేదని. మరి ఎంతమంది గట్టి ప్రార్థన చేశారు నాకు తెలియదు. నేను అన్నాను అసలు 3 నెలలు వాక్యం చెప్పనని. దేవుడు నన్ను ఊరుకొనిస్తాడా? దెబ్బకి రోగం పెట్టాడు, పరిగెత్తారు హాస్పిటల్కి. పరిగెత్తగానే వాళ్ళు వేడివేడి ధన్వంతరి అనమాట, కేరళ వైద్యం. 7 సిట్టింగులు రమ్మన్నారు, కానీ ఒక్క సిట్టింగ్తోనే ప్రభా నేను చెప్తాలే వాక్యం అన్నాను. నేను చెబుతాలే ప్రభా వాక్యం అన్నా. ఒక్క సిట్టింగ్తో ఇంటికి నడిపించాడు. 3 రోజులు విజయవాడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అలా దేవుడు అంత స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు తుఫాన్లు ఎలా సృష్టించాలో. నువ్వు పారిపో, కానీ నీ జీవితంలో ఒక తుఫాను సృష్టిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు మాత్రమే పని చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవని దేవుడు నమ్ముతాడు. ఆమేన్. దానికి సరి అయిన వాడు యోనానే. వాడు పారిపోయిన 4 సార్లు పడిపోయిన ఆ నినివే పట్టణానికి రక్షణ సువార్తను తీసుకెళ్లాల్సింది యోనానే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ఎడలో కూడా దేవుడు అలాంటి ఉద్దేశమే కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరికి అతీతులు కాదు. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. నిలబడి ఉన్నవాడిని వాడుకుంటాడు, పడిపోయిన వాడిని కూడా వాడుకుంటాడు. కానీ నువ్వు పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబం గురించి ఎవరు చెప్పారు? రాత్రి ఎవరు అయ్యగారికి ఫోన్ చేసి చెప్పుంటారు. నాకైతే తెలియదు, నిజంగా చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. దేవుడు నిలబడి మాట్లాడుతున్నాడు. ఈరోజు వర్తమానమే డిఫరెంట్గా ఉంది, మీరు గమనించండి. ఈరోజు వర్తమానమే డిఫరెంట్గా ఉంది. దేవుడు మాట్లాడితే అంతే. దేవుడు కార్యం చేస్తున్నాడు ఇక్కడ ఎవరిదో. ఎందుకంటే ప్రవక్త అన్నాడు మనం నినివే వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఎందుకు ప్రభువా? ప్రవక్త అన్నాడు నినివేలో రక్షణ సిద్ధంగా ఉంది, నినివేలో స్వస్థతలు సిద్ధంగా ఉన్నాయి, నినివేలో అద్భుతాలు సిద్ధంగా ఉన్నాయి,
నినివేలో దేవుడు మరణం అనేది లేకుండా చేసే స్థితికి దేవుడు నినివేను మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన కొరకు రక్షణ ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. అయితే ఈ వర్తమానం తర్వాత ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు నీకు ఇస్తున్న ఇది చివరి అవకాశం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. చివరి అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ రోజున మీరేం చేయాలంటే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని స్తోత్రాలు. నేను యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చూద్దాం. ఆ తలుపు తీపోయావు నాన్న, సౌండ్ తలుపు గుద్దుకొని ఆగుతుంది. ఫ్యాన్లా ఏసీయా? పర్లేదులే, ఏం కాదు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది చూసారా. ఎవరైనా ఒక 5 ఏసీలు కొనియండి, పెడదాం. ఏం చూద్దామన్నా? యాకోబు పత్రిక చదవండి ఎవరైనా. ఇదిగో అమ్మ వినండి అమ్మ, జాగ్రత్తగా వినాలి. ఇంకా పేపర్లు తీసే టైంలో ఉన్నారు వీళ్ళు. ఇదిగో ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. అబ్బా, కూలి మొరపెడుతున్నా అంటే ఇదేంటండి? నీ కోతవారి కేకలు చొచ్చి ఉన్నవి. శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదురు. ఇక్కడ 14వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక బిగబట్టిన కూలి మొరబెడుతుందంటండి దేవునికి. అందుకే నాకు అడిగే, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సాయంత్రానికి నీ పనోడికి నువ్వు కూలి చేయాలి. ఆపితే అది పాపమే. పొద్దు గూకే లోపల ఒకళ్ళు నీ దగ్గర లేకపోతే చెప్పి, అయ్యా 2-3 రోజుల్లో సర్దుతానంటే అతను సంతోషంగా వెళ్తాడు. ఉన్నప్పుడు ఇస్తాలేపో అని నువ్వు ఎప్పుడైతే అంటావో ఆ కూలి ఏం చేస్తుందంట? వారి కష్టార్జితం నీ జేబులో ఉండకూడదు. ఇది వాక్యం. నాకు అందుకే భయం. ఎవరైనా పని చేస్తే సాయంత్రానికి కూలి ఇచ్చే లెక్క చూసి ఇచ్చేయాలి. ఈ చర్చ్ పని జరిగే రోజుకి 10,000, 15,000, 20,000 కూలి. రోజుకి 15 మంది, 12 మంది, 10 మంది, 5గురు రోజు కూలివారు. ఏమండి, ఏ రోజు ఆ రోజు ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఎవరు ప్రార్థన చేయరు. నీ జేబులో ఉంది ఆయన కష్టార్జితం. ఎక్కడే ఉన్నారా? మీ జేబుల్లో, మీ ఇళ్లలో, మీ పర్సుల్లో, మీ బ్యాంకుల్లో ఉండే వాళ్ళ కష్టార్జితం. అది బ్యాంకులో ఉంటే బ్యాంకులో నుంచే మొరబెట్టిందంట, ప్రభా ఇంకా ఈడి అకౌంట్లోనే ఉన్నా, వీళ్ళ అకౌంట్లోనే ఉన్నా, నేను వాడి జేబులో ఉండాలి, నేను వాడికి యజమానుణ్ణి, వీడికి కాదు యజమానుణ్ణి. కూలి కోతవారి కేకలు. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, మేస్త్రి దగ్గరికి వచ్చి, ఎన్ని రోజులు ఏవో కూలి ఆయన ఇచ్చాడంటగా, ఆయన ఎప్పుడో ఇచ్చాడంటగా, మేము కనుక్కున్నాం, ఆయన ఎప్పుడో ఇచ్చాడంట, నువ్వెందుకు ఇలా? ఏ విధంగా 4 అబద్ధాలు చెప్పాలి.
ఇలా వాళ్ళు కేకలు వేస్తారుగా, ఆ కేకలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. ఆ కేకలు దేవుని దగ్గరికి వెళ్ళగానే వీళ్ళ ఇంట్లోకి దెయ్యాలు వచ్చేస్తాయి, వీళ్ళ ఇంట్లోకి బలహీనతలు వచ్చేస్తాయి, వీళ్ళ ఇంట్లోకి తుఫాన్లు వచ్చేస్తాయి, వీళ్ళ ఇంట్లోకి శోధనలు వచ్చేస్తాయి, వీళ్ళ ఇంట్లోకి ఒక సముద్రమే వచ్చి పడినట్లుగా. ఎందుకంటే ఆ పరిస్థితులు దేవునికి మొరబెడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే తాళాలు వేసుకుంటున్నావు, బిగించుకుంటున్నావు. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చకుండా పారిపోతున్న పనోడుగా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు అప్పగించిన బాధ్యతల నుంచి నువ్వు పారిపోతుంటే దేవుడే నీకు ఎదురుగా కొన్ని తుఫాన్లు సృష్టిస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లా. కనీసం ఈ రోజైనా నీ కళ్ళ ఎదుట నీ జీవితంలో నీ ఇంట్లోకి వచ్చిన ఆ తుఫాను చూడగానే ఇప్పటికైనా లోబడు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేయకపోతే ఏం జరగదని. ఎవరెవరు చేస్తున్నారో కనపడుతుంది బైబిల్లో. చూద్దాం. నువ్వు నోరు తెరవకపోతే రాళ్ళు నోరు తెరుద్ది. ఇర్మియా 14వ అధ్యాయము 7వ వచనము. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. నీ తిరుగుబాటు స్వభావం, నీలో ఉన్న తిరుగుబాటు స్వభావం చూడు. ఓ పని అప్పగించగానే పోయిన వారం నేను అంత బాధపడటానికి కారణాలు అవే. సంఘంలో ఏదన్నా ఒక చిన్న పని చేస్తే మేము చేయమండి. అందుకే నేను అనిపించింది వీళ్ళకి వాక్యం కావాలి కానీ నేను అవసరం లేదు. ఆ రోజుకి ఆదివారానికి వర్తమానం కావాలి కానీ సేవకుడితో పెద్ద పని లేదు వీళ్ళకి, సేవకుడు కుటుంబంతో పని లేదు వీళ్ళకి. జాగ్రత్త. మీ పరిస్థితులు దేవునికి మొరపెడితే సంఘం మీదకి దేవుడు తుఫాన్ తీసుకొచ్చి పెడతాడు. మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. ఎవరైనా తిరిగి చూస్తే కదా, ఎవరైనా పట్టించుకుంటే కదా సేవకుడు కుటుంబం ఎలా ఉంది, సేవకుడు ఎలా ఉన్నాడు. నేను నిన్న కూడా విజయవాడ ఆటోలో వెళ్తా చాలా దుఃఖం వచ్చింది నాకు. ఎందుకంటే మా బంధువులు కొంతమంది సేవకురాలు లేదని కాస్త దూరంగా ఉంటున్నారు. నా రక్త సంబంధికులే నా ఫోన్లు చేయటం కూడా ఆపేశారు. నేను వెళ్ళి అడిగాను, ఏంటి కనీసం ఫోన్లు కూడా చేయట్లేదు, మర్చిపోయారా ఏంటి మమ్మల్ని అని. సంఘం కూడా సేవకురాలు లేదు కదా, వెళ్ళపోతే ఏమైంది ఆ ఇంటికి. ఓ సంఘమా, నా పరిస్థితులు దేవునికి మొరపెడితే తుఫాన్లు మీ ఇళ్ళ మీదకి వస్తాయి. ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఏం చేస్తున్నాడు. సేవకుడు గురించి ఆసక్తి లేని సంఘమే కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూసాము, చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. మానవ శరీరాన్ని ధరించి వచ్చిన దేవుడు తన సంఘానికి వస్తే, అబ్రహాం ఇంటికి వస్తే, ఆయన 3 మానికల పిండిని తీసుకొని, 3 మానికల కొలత తీసుకొని ఒకే కుప్పగా పోసి 3 మానికలను ఒకే పిండిగా చేసి దేవునికి పరిచర్య చేయటం ప్రారంభించాడు. ప్రవక్త అన్నాడు, నిజమైన భార్య భర్తకు పరిచర్య చేసింది, నిజమైన సంఘము దేవునికి పరిచర్య చేస్తుంది. సేవకుని ప్రేమించే సంఘము సేవకుని కుటుంబానికి పరిచర్య చేసేవారిగా ఉంటారు. నాకు అనిపించింది, కొన్ని ఆలోచన చేసుకుంటా వెళ్ళాను. ఎందుకంటే మొన్న రాత్రి నేను చాలా కాస్త దుఃఖపడ్డాను. ఎందుకంటే నా చేతులకి ఇలా అయ్యింది. కనీసము నీళ్ళు అంటే ఈ బాటిల్ కూడా ఈ చేత్తో నేను పైకి లేపలేక గిద్ది గ్లాసుతో నీళ్ళు తాగాను. ఎందుకంటే మొత్తం కండరాలు నరాలు ఇవన్నీ పట్టేసిన పరిస్థితులు వచ్చినాయి. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2వ రోజున డెన్నీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను చెప్పాను, నాన్న ఇలా చేసుకో, నాకు ఇలా చేశారు, ఇలా చేస్తే తగ్గిద్దని. సో వాడు పొద్దున్నే లేచాడు, వాడు పొయ్యి దగ్గరికి వెళ్ళాడు, కొన్ని రెడీ చేసుకున్నాడు, కాపురం పెట్టుకోవటానికి రెడీ పెట్టుకున్నాడు. కానీ వాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను నా మంచం మీద కూర్చొని చూస్తూ ఉన్నాను. వాడు ఎవరూ లేరు. బెన్నీ డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా లేగలేదు అనుకోండి, బెన్నీ లేగలేదు. డెన్నీ
కాలు నొప్పితో బాధపడతా ఉన్నాడు. నేను నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కాపడం తెచ్చి పెట్టుకున్నాడు. మరలా రెండోసారి దాన్ని వేడి చేసి కాపడం పెట్టడానికి ఎవరూ లేరు వంటగదిలో. ఎలా అయిందంటే పరిస్థితి ఒక కుక్క బతుకులాగా అయిపోయింది. నా బతుకు అయితే మరి అట్లా అయిపోయింది. అంటే ఎవరైనా చేస్తారేమో చూడాలి, ఎవరైనా పెడతారేమో చూడాలి. దేవుడంట మానవుడికి, మగోడికి 3 జంతువుల లక్షణాలు పెట్టాడంట. ఎన్ని 3 జంతువుల లక్షణాలు. ఒకటి కోతి. పెళ్లి కాకముందంట వాడు కోతిలాగా ఉంటాడంట. ఎక్కడ పడితే అక్కడ దూక్కుంటా, కంపలు దూకుతాడు, గోడలు దూకుతాడు, అల్లరి చేస్తాడు. ఏంట్రా కోతి చేష్టలు అంటారు చూసారా? పెళ్లి కాకముందు కోతి చేష్టలు. పెళ్ళి అయిన తర్వాత గాడిద బ్రతుకంటారు. మగోడిది పెళ్ళయిందా? వెంకటరావు గారు విన్నారండి? బాగా అంటారు మీరు. పెళ్ళయిన తర్వాత గాడిద బ్రతుకు, బరువులు మొయ్యాలి, బాధ్యతలు మొయ్యాలి, పిల్లలను కానీ వాళ్ళ బాధ్యతలు మొయ్యాలి. వయసు అయిపోయేటప్పుడు అంట కుక్క బతుకంట. కుక్క కట్టేసి ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. దానికి ఎప్పుడు అన్నం పెడితేనే అప్పుడు తినాలి, ఎప్పుడు అన్నం వేస్తేనే అప్పుడు తినాలి. ఎప్పుడు నీళ్ళు తాగుతు కానీ రా అంటే అప్పుడు నీళ్ళు తాగాలి. అట్లా అయింది నా బతుకు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు సంఘాన్ని దీవించడు గాక. సరే, మంచిది. మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ లేఖనాలు మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలో ఎవరు మొరబెడుతున్నారంటే నీ తిరుగుబాటే దేవునికి మొరబెడుతుంది. ఎవరు మొరబెడుతున్నారంటే నీ దోషాలు దేవునికి మొరబెడుతున్నాయి. వింటున్నారా? హల్లెలూయా. నువ్వు దేవుడు నీకు ఒక బాధ్యత, నిన్ను నమ్మి దేవుడు బాధ్యత నువ్వు చేయగలవని అది దేవుడికి తెలుసు. ఆ పనిని నువ్వు మాత్రమే చేయగలవని దేవుడికి తెలుసు. నీ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నీ వల్లే అవుతుందని దేవుడికి తెలుసు. అందుకని దేవుడు నిన్ను ఎనిగి చేసుకొని పెట్టుకుంటాడు ఆయన. ఆమేన్. కానీ ఒకవేళ మనము దేవుడు అప్పగించిన పని నుంచి మనం పారిపోయి దిగజారిపోతూ ఉంటే, అబ్రహాం ఇంటికి వచ్చిన దూతలకి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి పట్టణానికి, నేను చెప్పిన విషయాలు చెప్పండి. వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రభావం మేము ఇటు వెళ్తామని దారి మళ్ళలేదు. దేవుడు చూపించిన దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయారు. లోతు ఇంటికి వెళ్ళారు, వాక్యం చెప్పడానికి వెళ్ళారు, హెచ్చరిక చేయడానికి వెళ్ళారు. ప్రభువా, వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చింది కదా. సొదొమలో ఎవరు మొరబెట్టారు? ఎవరు మొరబెట్టలా. వారు చేసిన పాపమే భూమికి భారమైంది. ఆమేన్. ఆ దుఃఖాలు మొరబెట్టాయి, వారి దోషాలు మొరబెట్టాయి, వారి యొక్క గర్వము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, ఎప్పుడు కూడా గర్వం రానియొద్దు. ఏం రానియొద్దు? ఎట్టి పరిస్థితుల్లో గర్వం రానియొద్దు. గర్వము మనల్ని గడ్డి మేపేలాగా చేస్తుంది. దానియేలు చెప్పాడు. దానియేలు కాలంలో విన్నారా? పర్లేదా? దానియేలు కాలంలో నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. కల వస్తే దానియేలు దగ్గరికి వచ్చి అడిగాడు, నాకు కల వచ్చిందంటే దానియేలు అన్నాడంట, అయ్యా ఆ కళ గురించి నాకు తెలుసు, కానీ ఒకటి చెబుతాను మీకు, మీ జీవితంలోకి మీకు ఎప్పుడు గర్వం రానియొద్దు. నువ్వు గర్వం వచ్చిన రోజున నువ్వు గడ్డి వేయాల్సి వచ్చింది అన్నాడంట. ఈ మాట కొంతకాలం గుర్తుపెట్టుకున్నాడు. కొంతకాలం గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోయాడు వాక్యాన్ని. సేవకుడు చెప్పిన వాక్యం మీరు ఎట్లా మెట్లు దిగుతూ మర్చిపోయి వెళ్తారో, మళ్ళీ నా వాక్యం అంతా ఇక్కడ మందిరంలోనే పడేసి వెళ్తున్నారు చాలామంది, మాకెందుకు బరువు అని. అట్లాగా ఆ రాజు కూడా వాక్యాన్ని మర్చిపోయాడు. ఆయన దానియేలు ఇచ్చిన, సేవకుడు ఇచ్చిన హెచ్చరిక మర్చిపోయాడు. మర్చిపోయి ఒక రోజున పండుకొని ఈ రాజ్యాన్ని నేనే కట్టించా. చెప్పండి, ఈ విగ్రహాలు నేనే పెట్టించా. అంత పెద్ద విగ్రహము నేనే కట్టించా, బంగారంతో కట్టించా. ఇదంతా నేను చేసిందే, ఇది నాదే, నా వల్లే అయ్యింది, నేను మాత్రమే చేయగలిగాను. ఏమొచ్చేస్తుంది లోపల? గర్వం వచ్చేస్తుంది. వెంటనే మరి వాక్యం చెప్పినోడు ఉన్నాడు ఆయన అక్కడ, ఆయన దేవుడు వెంటనే దానియేలుతో ఉన్న దేవుడు అంట రాజును పట్టుకుని అడవిలో లాక్కెళ్ళిపోయాడంట. పద పద పద, నీకు అక్కడ తుఫాను ఉంది, నేను గడ్డి మేపిస్తా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అమ్మ. లెక్కలు తెలియపోతేట ఎన్నోసార్లు. 7 సంవత్సరాలు
గడ్డి మేపించాడు. 7 కాలాలు అయ్యాయి. కాలములు, సంవత్సరాలు, అర్ధ సంవత్సరాలు. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే నీ పరిస్థితులు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. నేను మళ్ళీ ఇంకో మాట చెప్తాను. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు. అయ్యో, ఇక్కడ ఎవరైనా హేబేలు చంపబడ్డాడు. హేబేలు చనిపోయాడు. ప్రభువా, ఒక నీతిమంతుడు చనిపోయాడని ఎవరు మొరబెట్టారు? ప్రభువా, ఈ కయ్యను చంపేశాడు ప్రభు అని ఎవరు మొరబెట్టారు? సొదొమ పాపం గురించి ఎవరు మొరబెట్టారు? నినివే పట్టణం యొక్క పాపం గురించి దేవునికి ఎవరు మొరబెట్టారు? పరిస్థితులే మొరబెడుతున్నాయి. నీ ఇంట్లో ఉన్న పాపపు పరిస్థితులే ప్రభువా ఆ వ్యక్తి తట్టుకుంటున్నాడు కానీ నేను తట్టుకోలేకపోతున్నా ప్రభువా ఈ పాపము. దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుడు దిగి వచ్చి తుడిచి అవతల పారేస్తాడు. నీ ఇంటిని నువ్వు ఎలా మలుచుకుంటున్నావు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక రుజువు ఉంది. ఆ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 7వ వచనం చదివితే దేవుడు అగ్నిస్తంభమై దిగివచ్చి, అవునా, మరియు యెహోవా ఇట్లా నేను చూచి తిని వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖాలు నాకు తెలిసే. గమనించండి, ఇక్కడంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేము ఇంకా నలిగిపోతున్నాం. శ్రమలు ఎక్కువయ్యాయి, కష్టాలు ఎక్కువయ్యాయి, అప్పులు ఎక్కువైపోయాయి, కాలు బయటకు పెట్టలేని పరిస్థితి, ఊర్లో ఉంటే అప్పులలో వస్తారేమని పారిపోయే పరిస్థితి, లేకపోతే లోపల ఉన్న అసలు మనుషులు ఉన్నారండి ఇంట్లో 3 రోజులు చేసే శబ్దాలు వినపడతలా ఉన్నారు లోపల. కానీ అలికిడ వినపడితే ఎవరన్నా సైకిల్ వేసుకొని బండి వేసుకొని వచ్చి అమ్మ మనుషులు ఉన్నాయి, ఎవరు ఉండలేదండి 3 రోజుల నుంచి ఎవరు లోపల ఉండలేదు. భయం, భయం, ఒక రకమైనటువంటి వేదన. స్వతంత్రంగా నీ ఇంట్లో నువ్వు బయటకు రాలేవు, స్వతంత్రంగా నీ తలుపు నువ్వు తెరవలేవు, స్వతంత్రంగా నీ వాకిట్లో నువ్వు నిలబడలేవు. ఇల్లు నీదే, ఆస్తి నీదే, ఆ కుటుంబం అంతా నీదే, అయినా ధైర్యంగా నీ వాకిట్లో నువ్వు నిలబడలేవు. భయం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల శ్రమ వచ్చింది, వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, మోషేను కూడా పేరు పెట్టే పిలిచాడు. నీ పేరు తెలియదా దేవుడికి? మోషే, మోషే. అసలు యోనా పేరేంటో తెలుసా? యోనా పేరు యోవాసు. యోవాసు, యోనా పేరు అసలు పేరు యోవాసు, అనగా పావురము అని అర్థం. యోవాసు అంటే, యోనా అంటే పావురము అని అర్థం. తర్వాత గ్రంథంలో లిఖించేటప్పుడు ఆయన పేరు యోనాగా, ప్రకటించేటప్పుడు ఆయన పేరు యోనాగా ప్రకటించబడింది. ఈ మాట నేను చెప్పాల, ప్రవక్త చరిత్ర చదివి ప్రవక్త చెప్పిన మాట అది. వీళ్ళేం రాయడం చెప్పిన మాట. యోనా అసలు పేరు యోవాసు. ఆయన అన్నాడు, నేను చరిత్ర చదివా యోనా గురించి, చదివినప్పుడు నాకు ఆ విషయాలు బయటపడ్డాయి అని చెప్తున్నాడు. గమనించండి, ఇక్కడ సంగమా నిర్గమాకాండంలో ప్రజలు మొరబెట్టారు. మోషే, మోషే పేరు పెట్టి పిలిచాడు. దేవుడు మోషేని పర్వతం దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శరీరం ధరించి వచ్చాడు. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు అగ్ని స్తంభమై వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ స్వరం ఒకటే, శరీరంలో ఉన్న అదే స్వరము, అగ్ని స్తంభములో ఉన్న అదే స్వరము. ఇక్కడ కయీను దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మనిషి కనబడుతున్న స్వరం వినబడుతుంది. దేవుని యొక్క స్వరం అంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వరం అంట ఓ కయీనుతో మాట్లాడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము, రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నీ సమస్యలే దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి. అర్థమైందా? నీ బలహీనతలే దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, నీ రోగాలే దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, నీ శోధనలే దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. మనం ఏందో చూసాము,
యాకోబులో నీ పాపము, నీ దోషము, నీ అతిక్రమము, నీ తిరుగుబాటు, ఇవన్నీ ఇందాక చూసాం మనం ఎక్కడ వాక్యములో, నీ కూలివాని కేకలు, భూమి పరిస్థితులు అన్ని దేవునికి మొరపెడుతుంటే వాటి ప్రార్థన విన్న దేవుడు దయచేయండి. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, దయచేయండి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానము యుగయుగాలు సదాకాలము మనకును మన కుటుంబాలకును, దేవుడు సమకూర్చుచున్న నూతన కుటుంబాలకును ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ, అలాగే సాయంకాలం జరుగుతున్న ప్రార్థన కూడికకు ఆయన కృప సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. కలవరి శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం మనందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక.